చంద్రబాబుతో తప్ప అనితర సాధ్యం పోలవరం. పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతాంగ 80 ఏళ్ల కల. 1941లో రామపాద సాగర్గా ఊపిరిపోసుకున్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదన 7 దశాబ్దాల పాటు కార్యరూపం దాల్చలేదు. అయితే రాష్ట్ర విభజనతో అన్యాయమైన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుతో ఉత్తమమైన భవిష్యత్తును ఇవ్వాలని తలచిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7 ముంపు మండలాలను ఏపీలో కలపనిదే ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టి సాధించుకున్నారు. ఈ తొలి విజయం మొదలు పోలవరం అన్న కలకు ప్రాజెక్టు రూపం ఇవ్వడానికి అహోరాత్రులు పట్టుదలతో శ్రమించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2013 సెక్షన్ 90/1 ప్రకారం జాతీయ హోదా దక్కిన సెక్షన్ 90/4 ప్రకారం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని పేర్కొన్న నిర్మాణానికి నిధులు వెంటనే అందలేదు. 2015 జనవరి 9న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటయ్యింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ముందుగా 2300 కోట్లతో పోలవరం పనులను ప్రారంభించి వేగవంతం చేసింది. వారం ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి పనులను సమీక్షించారు చంద్రబాబు. ఎన్నోసార్లు క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పర్యవేక్షించారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా పోలవరం ప్రాజెక్టుకు నిధులు అడిగేవారు. ఇంకా చెప్పాలంటే కేంద్రంతో పోరాటం జరిపింది కూడా ఈ పోలవరం కోసమే. దానికి తోడు నాడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పోలవరాన్ని ముందుకు సాగనీయకుండా ఎన్నో అవరోధాలను కలిగించింది. పోలవరం నిర్మాణ వ్యయం మొదట 9,000 కోట్ల నుంచి ఆ తర్వాత 16,000 కోట్లకు, అనంతరం 29,000 కోట్లకు పెరిగి చివరికి 55,548.87 కోట్లకు చేరింది. ఎందుకంటే ఈ ఖర్చులో నిర్వాసితులకు పరిహారం, పునరావాస వ్యయమే అధికం. అంచనా వ్యయం ఎందుకు పెరిగింది, సహేతుక కారణాలు చూపుతూ చంద్రబాబు హయాంలో కేంద్ర జలవనరుల శాఖకు క్వింటాళ్ల కొద్దీ సమాచారం పంపారు. అయితే నాటి ప్రతిపక్ష వైసీపీ నేతలు కమిషన్ల కోసమే అంచనా వ్యయం పెంచారంటూ నిత్యం ఆరోపణలు చేస్తూ వచ్చారు. కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ చంద్రబాబు కృషి వల్ల 2019 ఫిబ్రవరి 11న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సాంకేతిక సలహా కమిటీ 55,548.87 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించింది. ఇది చంద్రబాబు సాధించిన మరో విజయం. అంతేకాదు, పోలవరం నిర్మాణంలో అడుగడుగున చంద్రబాబు కష్టం, దార్శనికత కనిపిస్తాయి. గోదావరి ఒక మహానది. అనేక నెలల పాటు వేల లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉంటాయి. ఇంత మహాప్రవాహాల నేపథ్యంలో ఒక కట్టడం నిర్మించడం అంత సులభమేమీ కాదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అక్కడ నదిలో ఉన్న రాతి నేలల్లో నుంచి కాంక్రీటు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. కానీ గోదావరి నది ప్రవాహాన్ని జలాశయంగా నిలబెట్టేందుకు ఇక్కడ ఇసుకలో ఎర్త్-కమ్ రాక్ఫిల్ డ్యాంను నిర్మించాల్సి వచ్చింది. అలాగే గోదావరి నదికి అడ్డంగా ఏకంగా 1.5 మీటర్ల మందంతో 1.38 కిలోమీటర్ల మేర డయాఫ్రామ్ వాల్ను 412 రోజుల్లో నిర్మించారు. ఇలాంటి నిర్మాణం భారతదేశంలోనే లేదు. అయితే పోలవరం విషయంలో 24 గంటల్లో 11,153 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది. ఇది జాతీయ రికార్డు. ఇంతకు పోలవరం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఏటా 3,000 టీఎంసీల గోదావరి వరద జలాలు సముద్రం పాలయ్యేవి. ఆ వృధా జలాలను సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించేందుకే పోలవరం. భారతదేశపు అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులలో పోలవరం ఒకటి. ఆంధ్రప్రదేశ్లో కరువును శాశ్వతంగా తరిమికొట్టే ప్రాజెక్టు పోలవరం. 13 జిల్లాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రయోజనమిచ్చే పోలవరం విశాఖకు తాగునీటి, పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తుంది. కృష్ణా డెల్టా స్థిరీకరించబడుతుంది. ఇంకా ఏమేం ఉపయోగాలున్నాయో చంద్రబాబు గారి మాటల్లోనే వినండి. పోలవరం పూర్తి చేసుకుని పోలవరం నీళ్ళని, గోదావరి నీళ్ళని మనం కృష్ణాకు అనుసంధానం చేసి అదే నీళ్లు పెన్నాకు అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్లో కరువు తగ్గుతుంది, నీటి ఎద్దడి తగ్గుతుంది. దానికి కూడా మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. పోలవరంతో రాష్ట్ర ప్రజలకు ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టి పోలవరం కోసం ఇంతగా తప్పించారు చంద్రబాబు. అటువంటి ప్రాజెక్టును వైసీపీ అధికారంలోకి వచ్చి అవినీతిని తవ్వితీస్తామంటూ కొన్నాళ్లు, రివర్స్ టెండర్ అంటూ కొన్నాళ్లు కాలక్షేపం చేసింది. ఇప్పుడు కేంద్రం కాలాన్ని కూడా రివర్స్ చేసి 2013-14 అంచనాలే ఫైనల్ అని తేల్చేస్తే కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. పోలవరం నిర్మాణంలో అక్రమాలపై విచారణ చేయాలంటూ పార్లమెంటులో పట్టుబట్టిన విజయసాయిరెడ్డి పోలవరం నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రంతో మొహం మీదే చెప్పించుకున్న విజయసాయిరెడ్డి చంద్రబాబు ప్రతిపాదించిన 55,548 కోట్ల పోలవరం అంచనా వ్యయాన్ని కేంద్రం ఆమోదించింది అని చెబితే దాన్ని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఘనతగా 2019 జూన్ 26న ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డికి కూడా ఇప్పుడు మాట పెగలట్లేదు. ఎందుకంటే ఇది చేజేతులా చేసిన పాపం. కక్షతో వ్యవహరించి రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం 13 జిల్లాల ప్రజల ప్రయోజనాలను కాలరాసిన పాపం ఇది. ఇప్పుడు కూడా దీనికి కారణం తెలుగుదేశమే అంటూ
బురద జల్లి తప్పించుకోవడానికి చూస్తున్నారు ఈ అసమర్థులు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 71.54% పూర్తయిన పోలవరం నిర్మాణాన్ని 17 నెలల్లో అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లకపోగా ఇప్పుడు కేంద్రం నుండి నిధులు తెచ్చుకునే అవకాశాన్ని కూడా పోగొట్టారు. అందుకే తెలుగుదేశం చెబుతోంది, చంద్రబాబుతో తప్ప అనితర సాధ్యం పోలవరం నిర్మాణం.